హత్నూర మండలంలో ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ప్రక్రియకి 3 రోజుల పాటు హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుని సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వే ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ప్రభుత్వ సూచనల ప్రకారం సర్వేను నిర్వహించుటకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. సర్వే చేసిన రికార్డులను అత్యంత జాగ్రత్తగా భద్రపరచడం జరుగుతుందన్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వే ప్రక్రియ సర్వేలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. వచ్చిన డేటు వారి పేరు, వారికి సుమారుగా ఎన్ని క్వింటల్ అయితే అండ్ లాస్ట్ వారు ఎండ వచ్చిన తర్వాత ఎంత మార్చారు ఎంత మార్చారు కాంటాక్ట్ చేసిన డేట్ రాస్తున్నాం. తర్వాత క్యాబ్ ఎంట్రీ డేటు, ఏ మిల్లు పంపిస్తున్నాం ఆ మిల్లు డేటు, వాళ్ళ బ్యాగ్స్ వాళ్ళకి వాళ్ళ సిగ్నేచర్ అయితే సిగ్నేచర్ తీసుకుంటాం. వెళ్ళిపోయలేము మేము ఇంకా ఈరోజు. ఇప్పుడు ఇది కాంటాక్ట్ లారీ లోడ్ అవుతున్నాయి, లోడ్ అవుతున్న కొద్దీ అలా ఈ మాయిశ్చర్ వీళ్ళు వచ్చింది నిన్ననే వచ్చారు. అవును మ్యామ్, నిన్న వచ్చినారు. ఈరోజు అప్రాక్సిమేట్లీ ఇక్కడ వరకు అయిపోతుంది, వీరేశం వరకు అయిపోతాయి. కానీ చిన్న చిన్న అంతా రాలేదు. ప్యాడీ క్లీనింగ్ మెషిన్ వాడారా? స్టార్టింగ్ చేసుకున్నాం, తర్వాత వేరే దగ్గర పంపిస్తాం, కూడా తీసుకొస్తున్నాం. వేరే దగ్గరికి వెళ్ళి పక్క అంటే అక్కడ క్లీన్ చేస్తున్నారు. పేమెంట్ స్టార్ట్ అయినాయా? స్టార్ట్ అయినా డాబెంట్గా అయిపోతుంది. కొందరు ల్యాండ్ పెయింటింగ్ లో మేము చాలా మంది అయితే కొంచెం ఎక్కువ ఎందుకంటే ల్యాండ్ తక్కువ, సో ఎక్కువ క్వాంటిటీ కౌంట్ తెలుసుకొని ఇప్పుడు వేస్తున్నాను. డ్యాన్స్ చాలా కనిపిస్తుంది. వస్తుంది మేడం, మిషన్ లేకుండా. వరి కోసం మిషన్ రాలేదు, నిన్నటి నుంచి పని ఎక్కువ వస్తుంది. పంపించండి. తూకం వేస్తుంది. ఇప్పుడు వీళ్ళకి తూకం వేయలేదా? ఎందుకు? మ్యాచర్ ఇప్పుడు వచ్చింది మేడం. బట్ వీళ్ళు ఎప్పుడు వచ్చారు కదా, అక్టోబర్ వచ్చారు కానీ వాళ్ళు ఇంకా కొన్ని ఉన్నాయని జోకి వచ్చింది మేడం. మళ్ళీ పోసిరు. ఇప్పుడు వచ్చిన తర్వాత చెక్ చేయొచ్చు. తూకం వేసినారు ఈ రోజు, తూకం వేసిన మరి అదే రోజు చేశారా లేదా డేటా ఎంట్రీలో చెక్ చేసుకోవాలా? కంప్లైంట్ వస్తుంది. ఎవరిది ఫార్మర్? ఎంత తెచ్చారు? ఎన్ని క్వింటల్స్ వచ్చింది? సమ్మర్లో 25 వచ్చింది. ఒక ఎకరం సంబంధించింది. ఎంత టైం పట్టింది? ఇంటి వాళ్ళ కంపల్సరీ ఆధార్ కార్డ్స్ ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంట్లో ముందే ఈ డాక్యుమెంట్స్ చెప్తారు మేడం. ఒక 1 వీక్ అయితే ఫ్రీ అవుతారు మేడం, అందరి ఇంటికానే ఉంటుంది. బట్ ఆ తర్వాత 25 minutes హాఫ్ అన్ అవర్ లో ఒక్కొక్క హౌస్ కంప్లీట్ చేసుకోవాలి. ఈరోజు మార్నింగ్ నుంచి ఎన్ని చేశారు? 6. ఈరోజు మార్నింగ్ ఒకటి చూపిస్తారు చేసింది, ఆల్రెడీ కంప్లీట్ అయింది. డైలీ ఎట్లా కలెక్ట్ చేసుకుంటున్నారు మీరు? 85 ఎన్ని కంప్లీట్ అయినాయి? 71, 72 బ్లాక్ ఒక ఇదిలో 39, ఒక ఇదిలో 21. రెండు బ్లాక్స్ కలిపి 34 కంప్లీట్. ఓన్లీ 34. రెండు బ్లాక్స్ బ్లాక్ లో 21 కంప్లీట్. ఇంకా హెడ్ మాస్టర్ సబ్ బ్లాక్ లో 13 ఉన్నాయి కంప్లీట్. 13 మీ డిజిగ్నేషన్ మీరు ఎంత కంప్లీట్ అయింది? 13 అయినాయి మొత్తం ఇంతవరకు. స్టార్ట్ చేసి 4 days చేసిన ఫస్ట్ రోజు ఏమన్నా ఓల్డ్ ఉంది.
డైలీ అంటే మా సార్ లేట్ ఇచ్చి యాక్చువల్గా తీసుకోవాలి అంగన్వాడీ టీచర్స్ వేరే వాళ్ళకి చదువుకు టీచర్స్ మీరు పర్ ఇవి హెల్పర్ ఇవ్వండి కదా, హెల్పర్ ఫాస్ట్ అవుతుంది. కోర్స్ ఒకటి చెప్తుండాలో మీరు ఒకటి చెప్పినా మేడం ఒకళ్ళు ఉండండి అంటే ఉంటామని చెప్పి చెప్పాను మేడం, వాళ్ళంతా మా నియరెస్ట్ మేడం ఎట్లా ఉండాలి అని అంటారు. నేను మధ్యాహ్నం వస్తాం 2 days కొట్టింది. హెల్పర్ ఎవరికి ఇచ్చారు? చెప్పడానికి మాత్రం ఈ రోజు నుంచి ఈ ఎప్పే ఫీల్డ్ అసిస్టెంట్. మరి ఆధార్ నెంబర్స్ అన్ని మీరు చెప్తుండాలి చూసి, అప్పుడు రాయడానికి ఈజీ అవుతుంది. చెప్పమ్మా. సంగారెడ్డి జిల్లాలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల, విద్య, వృత్తిపరమైన సర్వే అన్ని మండలాల్లోనూ అన్ని మున్సిపాలిటీస్లోనూ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి మన జిల్లాలో 3400 పైచిలకు ఎన్యూమరేటర్ బ్లాక్స్గా మనము డివైడ్ చేసుకొని ప్రతి ఎన్యూమరేటర్ బ్లాక్కి కూడా ఒక ఎన్యూమరేటర్ని ఇచ్చి ఈ సర్వే అన్నది మనం చేయిస్తున్నాము. ఈ సర్వే అన్నది జిల్లా అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతూ ఉంది. దీనికి ప్రతి మండలానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ అని వేయడం జరిగింది, నియోజకవర్గానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ వేయడం జరిగింది. ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్, తహసీల్దార్స్ అందరూ కూడా ఈ సర్వేని మానిటర్ చేస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి మన జిల్లా వాసులందరికీ కూడా కోరేది ఏమంటే మీ యొక్క సమాచారం తప్పకుండా గోప్యంగా అన్నది ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్వేకి మీ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఇచ్చిన ఫామ్స్ అన్ని కూడా ఒక కోడ్ రూపంలోనే రాయడం జరుగుతుంది. కాబట్టి మీ సమాచారానికి ఎటువంటి సమస్య లేకుండా చాలా పకడ్బందీగా ఫామ్స్ అన్ని కూడా సెక్యూర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా సర్వేకి సహకరించాలి. ఎన్యూమరేటర్స్ వచ్చే ముందే రేపు ఏ ఇండ్లు అయితే చేస్తారో ముందే మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డ్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ధరణి పాస్బుక్స్ కానీ మీరు రెడీగా పెట్టుకుంటే మనకు సర్వే అన్నది త్వరగా అవుతుంది. కాబట్టి అందరినీ కూడా ఈ సర్వేకి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. నేడు హత్నూరా మండల్లో పాల్పనూరు మరియు చందాపూర్లో గ్రామాల్లో ఈ సర్వే ఏ విధంగా జరుగుతుంది అన్నది పర్యవేక్షించడం జరిగింది. సర్వే అన్నది మొత్తం 4 ఎన్యూమరేటర్స్తో ఈ 2 గ్రామాల్లో కూడా చేపడుతున్నారు. సో ఈ సర్వేకి కూడా హత్నూరా మండలంలో ఉన్న అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను.